ఎలక్ట్రానిక్ రంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించే దిశగా రాష్ట్ర ఐటీ శాఖ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందుకోసం ప్రస్తుత ఎలక్ట్రానిక్ పాలసీలో మార్పులు తేవాలని నిర్ణయించింది. భారీ పెట్టుబడులు పెట్టే పరిశ్రమలకు 250 కోట్ల రూపాయల వరకు రాయితీలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వచ్చే మంత్రివర్గ సమావేశం నాటికి నూతన విధానాన్ని ఖరారు చేయాలని ఐటీ శాఖ మంత్రి లోకేష్ అధికారులకు ఆదేశించారు. ఐటీతో పాటుగా ఎలక్ట్రానిక్ రంగంలోనూ భారీ పెట్టుబడులను ఆకట్టుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. భారీ ఎలక్ట్రానిక్ పరిశ్రమలను ఆకర్షించేందుకు చేయాల్సిన విధానపరమైన మార్పులపై ఐటీ శాఖ మంత్రి లోకేష్ పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి సాల్మన్ ఆరోగ్యరాజ్, కమిషనర్ సిద్ధార్థ జైన్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ విధానం 2014-2020లో తీసుకురావాల్సిన మార్పులపై సూచనలు చేశారు. ఆంధ్రప్రదేశ్ను ఎలక్ట్రానిక్స్ తయారీ రంగానికి హబ్గా మార్చడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఎలక్ట్రానిక్ రంగంలో 4 లక్షల మందికి ఉపాధి కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా 20 ఎలక్ట్రానిక్ తయారీ క్లస్టర్లు ఏర్పాటు చేయాలని ఎలక్ట్రానిక్ పాలసీలో పొందుపరిచారు. వీటితో పాటు భారీ పరిశ్రమలను ఆకర్షించేందుకు చర్యలు తీసుకోవాలని లోకేష్ సూచించారు. పెద్ద పరిశ్రమలకు ప్రభుత్వం తరపున కల్పించే రాయితీలను పెంచాలని నిర్ణయించారు. గరిష్టంగా 250 కోట్ల వరకు ప్రతి పరిశ్రమకు 25% రాయితీ ఇవ్వనున్నారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలోపు నూతన విధానానికి తుదిరూపు తీసుకురావాలని లోకేష్ ఆదేశించారు. పెట్టుబడి, ఉపాధి కల్పన ఆధారంగా పరిశ్రమలకు రాయితీ ఇవ్వాలని సమీక్షా సమావేశంలో నిర్ణయించారు. కొత్త విధానం ద్వారా భారీ ఎలక్ట్రానిక్ కంపెనీలు రాష్ట్రానికి వస్తాయని ప్రభుత్వం భావిస్తోంది.